అమరావతిలో జరుగుతున్న జాతీయ విమెన్ పార్లమెంట్ సదస్సులో ఎంపీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదేవిధంగా చాలా మంది నాయకులు ఉన్నారు. మా అక్క నన్నపనేని రాజకుమారి గారు ఉన్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి ఆద్యులుగా ఉన్నటువంటి ఎంఐటికి సంబంధించిన రాహుల్ కరాడ్ గారు ఉన్నారు. ఎన్నో రాష్ట్రాల నుండి దేశాల నుండి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరికన్నా ఎక్కువ మరి ఇన్ని వేల మంది మా ఆంధ్ర ఆడబిడ్డలు ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఆనాడు అమరావతి అంటే ఇంద్రుడిది, అపర వైభవంతో తులతూగేదని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇవాళ నవ్యాంధ్ర జాతి ప్రజలకు సంబంధించినటువంటి అమరావతి కూడా అంతే వైభవంతో ముందుకు సాగాలని, ఇప్పుడు అమరావతి కూడా మరి అంతే వైభవంతో తులతూగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రాంగణంలోకి నడిచొస్తా ఉంటే గురజాడ అప్పారావు గారు చెప్పినటువంటి మాట ఒకటి నాకు గుర్తొస్తా ఉన్నది. ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. ఈ గడ్డకు సంబంధించినటువంటి భారతదేశం గర్వించదగ్గటువంటి ముద్దు బిడ్డల్లో ఒకరు గురజాడ అప్పారావు గారు. ఈనాడు మనం మహిళలు, మహిళా సాధికారిత అని మాట్లాడుతూ ఉన్నాం. కానీ దాదాపుగా 100 సంవత్సరాల క్రితమే వారు మాట్లాడారు. మాట్లాడడమే కాదు, ఎంతో మంది వితంతువులకు పునర్వివాహం చేసి వారికి జీవితాన్ని ప్రసాదించారు. ఎంతో మందికి చదువు చెప్పించి వారికి మంచి జీవితాన్ని కూడా ప్రసాదించారు. మరి అటువంటి మహనీయుల స్ఫూర్తితోని ఇవాళ ఇక్కడ మనం ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఒక మంచి స్ఫూర్తి మనందరికి కూడా వస్తుందని, దానివల్ల జీవితంలో ఇంకా మనము సాధించాలనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్తామని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో చాలా మంచి ఆశయాలను, అంటే వచ్చే 3 రోజులు కూడా డిస్కస్ చేసుకోవడానికి చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా లిస్ట్ చేశారు. కాకపోతే ఆ లిస్ట్ చేసిన కార్యక్రమాలన్నిటికన్నా ముందు ఒక చిన్న విషయం మనం ఆలోచించుకోవాలి. The agenda for the next 3 days is amazing. There's been listed wonderful topics across the spectrum. But before we get into the topics, before we discuss all those issues, I believe as women, as Indians, we need to understand where women globally and where women in India specifically are today. Particularly when we look at the global scenario, there are few countries where even today women cannot vote, women cannot drive, women cannot go to schools. There is a very visible restrictions in those countries. But there are again a different set of countries which look very liberal, countries like United States, countries like many countries in Europe, countries like India, where we can go to school, where we can pursue the career that we want to, where we can participate politically, where we can do whatever we want to. But as women, all of us know there is a visible freedom in these countries, but there is also an invisible glass ceiling in these countries. And that I say, Ms. Aruna Miller is also here today. That I say because in a country like United States, even after 200 years of democracy, we could not get a woman to be elected as the President of United States. But whereas in India, in 1960s, we had a head of a state as a woman. In this country, where we see a invisible glass ceiling, we've always accepted women leadership. అంటే మన రక్తంలోనే ఉన్నది, మన చరిత్రలోనే ఉన్నది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి గురించి మనం చెప్తా ఉన్నాం. వారికంటే ముందు రాణి రుద్రమదేవి గారు కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఎందరో మంది మహిళలు. ఇదే గడ్డ మీద మనం మాట్లాడుకుంటే ఆనాడు గాంధీజీ వచ్చినప్పుడు ఇదే విజయవాడలో 100ల మంది ఆడబిడ్డలు జైళ్లకు వెళ్ళినారు. 100ల మంది సహాయ నిరాకరణ ఉద్యమంలో మొత్తం తమ ఒంటి మీద ఉన్న బంగారాన్నంతా ఒలిచి దేశం కోసం ఇచ్చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే మనకు కొత్త కాదు, లీడర్షిప్ మహిళలకు కొత్త కాదు, దేశం కోసం త్యాగం చేయడం మహిళలకు కొత్త కాదు. కానీ కొత్త విషయాలు ఏంటంటే మహిళల పట్ల పెరుగుతున్న వివక్ష, కొత్త విషయాలు ఏంటంటే మహిళల మీద పెరుగుతున్న హింస. మరి దాన్ని ఎట్లా ఆపాలనే విషయం మీద ఈ సదస్సు ఖచ్చితంగా చర్చిస్తుందని, చర్చించి ఒక మంచి సానుకూల దృక్పథం తీసుకుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ వచ్చారు, చాలా మంది ఆడపిల్లలు చాలా కాలేజెస్ నుండి వచ్చారు. వారందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. There is a problem in this world. Usually the most stupid people are very confident and they don't ask questions. But the most intelligent people and the people who want to learn, in the doubt that what other people would think, do not ask any questions. But all the young girls present here today, I would like to request you, please ask questions. Please ask for help. Many of us sitting here, the leaders, all of us, we are willing to support you. We want you to do very good in your life. You don't have to necessarily come into politics. But whichever stream of line you select, whichever stream of line you want to work in, we are willing to help you, mentor you and guide you. So one thing you should kindly remember, all the young women here, is to question. Question everything. Question your teachers, question your politicians, question your parents. Kindly do not stop, do not hesitate. I believe that is the one mantra which will take us women to a greater heights. Apart from that, of course, today's topic has been on mentorship. Mentorship అనే కాన్సెప్ట్ యూజువలీ బిజినెసెస్లో వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా మాట్లాడతాము, మన భారతదేశంలో తక్కువగా అవగాహన ఉన్నటువంటి కాన్సెప్ట్. మెంటర్షిప్ అంటే ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయవేత్తలైనా వ్యాపారవేత్తలైనా కొత్తగా ఆ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న వాళ్ళని తీసుకొని ఆ కార్యక్రమాన్ని నేర్పించడం, వాళ్ళతో ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం. ఈ మంచి కాన్సెప్ట్ని ఇక్కడ కోడెల శివప్రసాద్ రావు గారు మరి ఇంట్రడ్యూస్ చేయడం నిజంగా వారి స్ఫూర్తిని చూపుతూ ఉన్నది. ఆ స్ఫూర్తిని మరి నేను కూడా ముందుకు కొనసాగించదలుచుకున్నాను. చాలా మంది ఢిల్లీలో అబ్బాయిలు ఎంపీస్కి లెటర్స్ రాస్తూ ఉంటారు, మేడం మీ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తాం మేము అని. నా దగ్గర కూడా ఒక 5-6 మంది పిల్లలు ఇంటర్న్షిప్ చేస్తూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న అబ్బాయిలు ఉన్నారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అబ్బాయిలు ఉన్నారు. కానీ ఇంతవరకు నాకు ఏ ఒక్క అమ్మాయి కూడా మేడం మీ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తానని రాయలేదు. మరి ఈ కాన్ఫరెన్స్ స్ఫూర్తితోని ఎవరన్నా అమ్మాయిలు ఇంటర్న్షిప్ చేయడానికి ఉంటే కూడా మరి అందరు లీడర్స్ మనం సహకరించి యాక్సెప్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇందాక అశోక్ గజపతిరాజు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, మనకు మెంటర్స్ అంటూ వేరే ఎక్కడో లేరు. మన ఇంట్లోనే మన అమ్మమ్మలు తాతయ్యలు మన రామాయణాలు మహాభారతాలు మన అర్థశాస్త్రాలు మనకన్నీ చిన్నప్పటి నుంచి చిట్టిపొట్టి కథల రూపంలో చెప్పి మన పర్సనాలిటీని డెవలప్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదే పద్ధతిని అదే ఒరవడిని కొనసాగిస్తూ ఆయా మన భారత సంస్కృతిలో ఉన్నటువంటి మంచి అంశాలను తీసుకొని కనుక మనం ముందుకెళ్ళగలిగితే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నాను. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక పేద మహిళ కూడా తనకు వచ్చేటటువంటి చాలా కొద్ది ఆదాయాన్ని ఆమె ఇంటికి వాడుతుంది, పొదుపు చేస్తుంది, చాలా గుట్టుగా తన సంసారాన్ని చేసుకుంటుంది. నిజానికి డిమానిటైజేషన్ అప్పుడు ఆర్బీఐ గవర్నర్ గారికి కూడా అంత ప్రతిభ ఉండి ఉండదు కాపాడుకోవడానికి. ఒక గ్రామీణ మహిళకు ఉండేటటువంటి ప్రతిభ, మరి అంత గొప్పతనం అంత ప్రతిభ మన మహిళలకు ఉన్నది. దాన్ని కాపాడుకొని ఆ క్షేత్రస్థాయి నుండి పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు చేయడానికి ఇటువంటి కాంక్లేవ్స్ ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. చాలా మంది మరి చదువులు ఉంటే చాలా అనుకుంటారు, చదువు చాలా అవసరం, కానీ చదువు లేకుండా కూడా జీవితాన్ని చదివినటువంటి మహిళలు మన గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా మరి పైకి తీసుకొచ్చే విధంగా నిజంగా మనం పనిచేయాల్సి ఉంది. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తే నాకు రోషమ్మ గారు గుర్తొస్తారు. మద్యపాన నిషేధం కోసం చాలా పెద్ద ఎత్తున చదువు రానటువంటి ఎంతో మంది మహిళలు కూడా తీసుకొని గ్రామాల్లో ఉద్యమం చేసినటువంటి మహిళ. మరి వారి స్ఫూర్తితోని మనందరం కూడా నాయకత్వ పటిమను మరి ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ చివరిగా ఒక చిన్న అంశం చెప్పి నేను ముగించదలిచాను. ఇక్కడ చాలా మంది మా ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపిల్లలు. ఎప్పుడన్నా వంటింట్లోకి వెళ్ళారా? చెయ్యత్తాలు వెళ్ళారా? జనరల్గా మన ఇళ్లలో ఏం జరుగుతుందంటే మన నాన్నలు చెప్తా ఉంటారు, మా భార్య మహారాణి, మా ఇంటికే మహారాణి అని చెప్తారు. ఇంటికే మహారాణి అని చెప్పినామా లాస్ట్కి వంటింటికి మహారాణి అవుతుంది. సరే వంటింటికి మహారాణి కదా, మరి వంటిల్లంతా మనదే అనుకొని వంటింట్లోకి వెళ్తే వంటింట్లో ఉండే పాత్రల మీద కూడా నాన్న పేరే కనపడుతుంది తప్ప అమ్మ పేరు ఎక్కడ కనపడదు. ఏనాడైతే
అది కొద్దో గొప్ప మారుతుందో తప్పకుండా మహిళా సాధికారతకి మనం బాటలు వేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను విశ్వసిస్తూ మరి అన్ని మార్పులకు ఇది ఒక మంచి వేదిక అవ్వాలని అమరావతి నుండి అమరావతికి వచ్చి నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇన్స్పిరేషనల్ అడ్రస్. మరి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి సత్కారం స్పీకర్ గారి చేతుల మీదుగా శాలువా మరియు మెమెంటోతో. ఆ తర్వాత మనతో మాట్లాడబోయే వ్యక్తి మరొక ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అని చెప్పాలి. జీవితంలో ఏదో ఒక క్షణంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దాంతో జీవితం అయిపోయింది అని కాకుండా అక్కడి నుంచి ఒక కొత్త జీవితాన్ని తీసుకోవాలి, ముందుకు దూసుకుని వెళ్ళిపోవాలి అనే మనస్తత్వంతో అందరికీ యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరికీ ఆదర్శం మిస్ లక్ష్మి. షీఈ్ అ క్రూసేడర్, స్టాప్ యాసిడ్ అటాక్ మిషన్. और जिनको समझ में नहीं आया तेलुगु में, जो कुछ हिंदी भाषी बैठे हैं उनके लिए मैं बता दूं, हमारे साथ यहाँ पर एसिड अटैक की सर्वाइवर विजेता कहना चाहिए हमें, हमारे साथ यहाँ मौजूद हैं मंच पर, और उनके लिए सिर्फ 2 लाइनें मैं कहूंगी, इससे ज्यादा कुछ नहीं. कि शाखों से टूट जाएं वो पत्ते नहीं है हम, शाखों से जो टूट जाएं वो पत्ते नहीं है हम. आंधी से कोई कह दो औकात में रहे, आंधी से कोई कह दो औकात में रहे. लक्ष्मी हमारे साथ, क्रूसेडर एसिड अटैक फाउंडेशन हमारे साथ यहाँ मौजूद है, उनको हम आमंत्रित करेंगे आपकी तालियों के बीच. लक्ष्मी, और लक्ष्मी यहाँ हमारे साथ मौजूद हैं. उनसे पहले आइए एक छोटी सी वीडियो क्लिप देख लें लक्ष्मी के जीवन और उनके कार्य पर.